లారీ డ్రైవర్ అంటన్నా. పాపం 15 రోజుల తర్వాత డ్యూటీ దిగాడట. దిగితే ఇంటికెళ్ళి కథ నీళ్ళు తోడవే అన్నాడు. అది ఆదివారం. ఆమె బైబిల్ పట్టుకొని చర్చికి బయలుదేరింది. ఇప్పుడు కుదరదు, నువ్వే తోడుకొని నువ్వే పోసుకొనింది. కాదమ్మా, 15 రోజుల నుంచి నాకు నిద్ర లేదు, కొంచెం నీళ్ళు తోడితే ఒక ముద్ద అన్నం పెడితే నేను పడుకుంటాను, నువ్వు చర్చికి వెళ్దువు కానీ అంటే, సరేలే తోడతానులే, చొక్కా ఇడువనింది. బాగా పొంతకొండ, ఆ రోజుల్లో పొంతకొండలు ఉంటాయి కదా, బాగా మసలుగాగి పెట్టి కావాలని చొక్కా ఇడిసి మనోడు, అప్పుడు దొడ్లు బాత్రూమ్లు ఇంట్లో ఉండవు, ఇది ఇల్లు అయితే అంత దూరం ఉంటుంది అనమాట. ఇలా పొంతకొండ తీసుకొని ఇలా వెళ్ళాలి. పొద్దున్నే కదా మనోడు చొక్కా ఇడిసి, లారీ డ్రైవర్లు కొద్ది పొట్ట కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కావాల్సిన తిండి తింటారు, కత్తి తాగుతారు. అందుకని అటు వెళ్తూ మంచం మీద కూర్చొని చొక్కా ఇడిసేలా నిమురుకుంటున్నాడు టవల మీద ఉండి. అలా వెళ్తూ నన్ను చర్చికి వెళ్ళకుండా ఇప్పుడు నీళ్ళు తోడమంటావా, నీ సంగతి తెలుస్తానని ఈ పొంతకొండ తీసి వాడు తల మీద టమేలు వేసేసి, వాడు తిప్పురుకునేసరికి చేపట్టుకొని లోపల తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి గడిపెట్టేసి వచ్చేసింది. స్తోత్రం. యేసు రక్తం.